అందరికీ వందనాలు. నా పేరు దేవసూర్య. నేను తోమా గారి గురించి చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడు తోమా. తోమాకు సందేహించు స్వభావము గలవాడుగా మనం చూస్తాము. ఆ ప్రశ్నల వలె అమూల్యమైన సందేశం కూడా లభించింది. తోమా యేసుక్రీస్తులో ఎక్కడికి వెళుతున్నామని అడిగాడు. అందుకు యేసు నేనే మార్గము, జీవము, సత్యము అని చెప్పాడు. యేసు ద్వారానే పరలోకం చేరుతామని ఈ ప్రపంచానికి తెలిసింది ఈయన వల్లే. పునరుద్ధరణ యేసు నేను చూడదే నమ్మనట్టు సందేహించిన తోమా స్వయంగా యేసు కనిపించేసరికి నా ప్రభువా అంటూ మోకరిల్లాడు. తరువాత నుండి చంచలమైన మనసును తీసివేసుకొని సువార్త చేతపట్టుకొని బయలుదేరాడు. మెసొపొటేమియాలో సేవ ప్రారంభించి భారతదేశం వచ్చి కేరళ, చెన్నై ప్రాంతాలలో సేవ చేసి 7 సంఘాలు స్థాపించారు. చైనా వెళ్ళి కొంతకాలం సువార్త చేసి తిరిగి భారతదేశం వచ్చి చిన్నమలై కొండలో నివసిస్తూ పగలు వాక్య పరిచర్యలో గడిపేవాడు. ఒకరోజు పూజా విధానాలలో ఒకటైన ఆజ్ఞం నీరు పైకి విసరడం చూసి బ్రాహ్మణులకు సవాలు విసిరి నీళ్లు పైకి వేసి కింద పడకుండా చేశారు. అది చూసి కొంతమంది బ్రాహ్మణులు నిజదేవుని విశ్వసించారు. థ్యాంక్ యూ.